ఏంటి మీరు మళ్ళీ వచ్చారా? అవునే కప్పేది. అయ్యో ఎక్కడుంది? ఇక్కడే ఉంటుంది. అయ్యో కప్పేనే ఉండాలి. అయ్యో ఎక్కడ మామా? ఇక్కడ పెద్ద కప్పు ఉండాలి. ఏమైంది? ఓహో అలాంటిది కావాలా? అలాంటిది ఎందుకన్నా? ముందు కప్పు ఎక్కడుందో చెప్పు. అది నా కప్పు కాదు. మరి ఊళ్ళో కనక మహాలక్ష్మి కళాపరిషత్ వాళ్ళు నాటకాల పోటీలు పెడుతున్నారు. అందులో గెలిచిన వాళ్ళకి ఆ కప్పు ఇవ్వడానికి, వాటి మీద పేర్లు రాయించడానికి నాకు ఇచ్చారు. ఇంతకు ముందే వాళ్ళు వచ్చి వాళ్ళ కప్పు వాళ్ళు తీసుకెళ్లారు. కప్పు తీసుకెళ్ళిపోయినరా? నువ్వెందుకు ఇచ్చావురా? వాళ్ళ కప్పు వాళ్ళకి ఇవ్వకుండా వరుణ తెచ్చికిస్తామా? వెళ్ళండా. పదవి ఇప్పుడు ఏం చేద్దాం మామా? అనసూయకు దొరకకుండా నగ్గల డబ్బులు ఆ కప్పులో దాచాం. ఆ డబ్బేమో కనక మహాలక్ష్మికి నాటకాల వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో వెతకాలి, లేదంటే ₹1,00,000 డబ్బులు పోతాయి. పద మామా ఎత్తుకుదాం. పద. ఆ డబ్బు మొత్తం నాటకాల వాళ్ళ కప్పులో దాచారా? పదండి, కనక మహాలక్ష్మి పరిషత్ నాటకాలు ఎక్కడ జరుగుతున్నాయో చూద్దాం. పదండి. చెలియో చెల్లకో, చెలియో చెల్లకో. చెల్లదు. ఏంటది? పాత 1000 నోటు. స్వామి, ఏమి? ఈ వస్త్రములలో నేనెలా ఉన్నాను? ఎలా ఉన్నావు తర్వాత ముందు ఎక్కడ ఉన్నావు చెప్పు. అదేంటి, నేను మీ ముందే ఉన్నాను కదా. నా ముందు ఎక్కడున్నావు? ఓహో అదృశ్యంలో ఉన్నావా? అందుకే నువ్వు కనబడలేదు. మీ పరిహాసములు ఆపండి. లేకపోతే నేను మామూలుగానే గుర్తించలేవు, ఈ చీకట్లో గుర్తించగలమా? కర్రీ కనకమహాలక్ష్మి లాగా. సర్లేండి, రిహార్సల్స్ మొదలు పెడదాం. నేను రెడీ. ఏ నాటకం? గౌతముడు అహల్య. చా, 2 నాటకాలా? గౌతముడు అహల్య అంటే భార్యాభర్తలు, ఒక్కటే నాటకం. సరే నేను రెడీ. స్టార్ట్. పాతకాలం అయింది. అది పాతకాలం పోయే కాలం కాదు, ప్రాతకాలం అంటే సంధ్యా సమయం. అదేలే సంధ్యా సమయం. సంధ్యా సమయం కాదు, సంధ్య. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,